1983 వరల్డ్ కప్ ఇండియాకి ఒక మైల్ స్టోన్ మాత్రమే కాదు, చాలా జనరేషన్స్ కి స్టెప్పింగ్ స్టోన్. ఇండియా ఎప్పుడు వరల్డ్ కప్ కొడుతుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంగ్లాండ్ పిచ్ మీద గొప్ప గొప్ప టీమ్స్ తో పాటు 2 టైమ్స్ విన్నింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ని కూడా ఓడిస్తేనే వరల్డ్ కప్ కొట్టగలం. సీనియర్స్ కే పెద్ద నమ్మకం లేదు వరల్డ్ కప్ గెలుస్తామని, కానీ ఆశ అయితే చాలా ఉంది. అలాంటి దిగ్గజ సీనియర్స్ ని నడిపించడానికి నేనున్న నాయనమ్మ అంటూ కపిల్ దేవ్ నిఖంజ్ వచ్చాడు. కట్ చేస్తే ఇష్టపడి కష్టపడి కప్ అయితే గెలిచేశారు. దేశానికి మొదటి కప్పు సంపాదించి పెట్టారు. ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వాల్ పోస్టర్స్ తప్పకుండా ఉండేవి. ఒకటి కపిల్ దేవ్ బౌలింగ్ యాక్షన్, రెండవది కపిల్ దేవ్ కప్పు పట్టుకోవటం. కానీ టోర్నమెంట్ మొత్తం బాగా రాణించి వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొంది అలా వెలుగులేక రాలేకపోయిన ఆణిముత్యం మహీందర్ అమర్నాథ్. ముద్దు పేరు జిమ్మీ. ఫైనల్లో 1 డౌన్ లో బ్యాటింగ్ వచ్చి 26 రన్స్ కొట్టాడు. మనవాడు హుక్ షాట్ కా బాబ్. వెస్టిండీస్ అయినా, ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా సమన్యాయం చేసేవాడు. జిమ్మీని ఛాంపియన్ ఆఫ్ కంబ్యాక్స్ అనేవాళ్ళు. అతన్ని 20s లో 7 ఇయర్స్ డ్రాప్ చేశారు. 7th ప్లేస్ బ్యాటింగ్ చేసేవాడు. అప్పుడప్పుడు మీడియం పేస్ వేసేవాడు. తర్వాత 3rd ప్లేస్ కి ప్రమోట్ అయ్యాడు. మిస్టర్ కూల్ అండ్ మిస్టర్ కామ్ గా ఎలా ఉండాలి అని ఈయన చూసి నేర్చుకునేవాళ్ళు. జిమ్మీకి కూడా హెల్మెట్ అంటే చెడ్డ చిరాకు. కానీ హుక్ షాట్స్ లేకుంటే ముద్ద దిగదు. టీంలోంచి తీసేయడం, మళ్ళీ టీం లేకి రావడం నార్మల్ అయిపోయింది. చాలా మంది ఈయనని బౌన్సర్స్ వెల్కమ్ చేసేవాళ్ళు. 82, 83 వచ్చేసరికి ఆయనకి 30 ఇయర్స్ ఏజ్ వచ్చింది. తల ఇంజురీ అయ్యిందని హెల్మెట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. గేమ్ టెక్నిక్ కొంచెం మార్చుకొని స్లోగా ఆడడం మొదలు పెట్టాడు. లక్కీగా ఇది ఆయనకి వర్కౌట్ అయింది. ఎంత కామ్ గా ఉంటాడో అంత డేరింగ్ బ్యాట్స్మెన్. 83 వరల్డ్ కప్ లో 8th మ్యాచ్ లో 44 రన్స్, 14th మ్యాచ్ లో 80 రన్స్ అండ్ 1 వికెట్, ఫైనల్ మ్యాచ్ లో 26 రన్స్, 3 క్రూషియల్ వికెట్స్. మహీందర్ అమర్నాథ్ లో అందరూ ఒక బ్యాట్స్మెన్ మాత్రమే చూశారు. ఆయనలో ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ బౌలర్ కూడా ఉన్నాడని గుర్తించలేకపోయారు. ఆయన ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేసి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆడిన రోజులు కూడా ఉన్నాయి. తను ఆడుతూ పక్కన వాళ్ళని ఆడిస్తూ ఎప్పుడు హిట్ చేయాలి, ఎప్పుడు డిఫెన్స్ చేయాలి, ఎప్పుడు స్లో బాల్స్ వేయాలి, ఎప్పుడు రివర్స్ స్వింగ్ వేయాలి, ఇలాంటి టిప్స్ చెప్తూ వైస్ కెప్టెన్ రోల్ బాగా చేసేవారు. మొత్తానికి ఆయన 20 ఇయర్స్ లాంగ్ కెరియర్ లో రావాల్సినంత గుర్తింపు వచ్చుంటే వేరే లెవెల్లో ఉండేవాడు ఈ మహీందర్ అమర్నాథ్, సన్ ఆఫ్ లాలా అమర్నాథ్.